బొమ్మల కథలు. విశ్వనాథపురం చాలా చక్కని ఊరు. ఆ ఊర్లో అందరూ ధనవంతులే. అక్కడ నిత్యం పంటలు పండుతూనే ఉంటాయి. ఆదాయానికి కొదవలేని ఊరు. ఊర్లోని పెద్దలందరూ ఊరి బాగోగుల కోసం కృషి చేసినవారు. ఆ ఊరికి కావలసిన వసతులన్నీ సమకూర్చుకున్నారు. నిత్యం పచ్చగా కళకళ్లాడుతూ ఉండే ఆ ఊర్లోకి భుజాన కండువా, పట్టు పంచె కట్టుకుని ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఒకచోట ఊరి పెద్దలందరూ సమావేశమై మాట్లాడుకుంటూ ఉండగా ఈయన వారి దగ్గరకొస్తాడు. ఈయన్ను చూసి శంకరయ్య ఇలా అంటాడు. ఎవరండి మీరు? మిమ్మల్ని మా ఊర్లో ఎప్పుడూ చూడలేదు. నా పేరు జగన్నాథం. మాది సిరిపురం. నేను మా ఊరికి గ్రామాధికారిని. మరి మా ఊరికెందుకొచ్చారో తెలుసుకోవచ్చా? మా ఊరి పేరులో ఉండే సిరి మా ఊర్లో లేదు. అభివృద్ధి చెందిన గ్రామాలను సందర్శించి ఆ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించి మా ఊరిని కూడా అభివృద్ధి చెయ్యాలనేది నా ఆకాంక్ష. అందుకే నేను అభివృద్ధి చెందిన మీ ఊరిలాంటి ఊళ్ళను పరిశీలించడానికి వచ్చాను. మీరు అనుమతిస్తే మీ ఊరు మొత్తం చుట్టి అభివృద్ధిని పరిశీలిస్తాను. చుట్టుపక్కల ఊళ్ళల్లో అభివృద్ధి చెందిన ఊరంటే అది మా ఒక్క ఊరు మాత్రమే. మా ఊర్లో మాత్రమే అధికంగా ధనవంతులున్నారు. అందుకే మా ఊరు తొందరగా అభివృద్ధి చెందుతోంది. అవును, ధనవంతులు ఉంటే ఆ ఊరు కూడా త్వరగా అభివృద్ధి చెందుతుంది. మీ ఊర్లో ధనవంతులు ఎవరెవరున్నారు? వారి నివాసాలు ఎక్కడా? వారిని నేను పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాను. మీతో ముందుగా మాట్లాడిన శంకరయ్య మా ఊరిలో ఒక ధనవంతుడు. అతని నివాసం అదిగో ఆ కనిపిస్తున్న భవనం. ఇక నా పేరు సుందరం. నాది ఈ వెనక ఉన్న భవనం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ధనవంతులే. ఈ చుట్టుపక్కల ఉన్న భవనాలన్నీ మావే అని గర్వంగా చెప్తాడు. ఓహో, అంటే ఊర్లో పెద్ద మనుషులందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! మీ అందర్నీ కలిసే భాగ్యం నాకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా మా ఊర్లో ధనవంతుణ్ణే, కానీ మీ అంత గొప్పవాణ్ణి కాదు. మా ఊర్లో కూడా కొందరు ధనవంతులున్నారు. కానీ జగ్గు అనే ఒక దొంగల ముఠా తిరుగుతుందని తెలిసి ఎవ్వరూ ధనవంతులమని చెప్పుకోవడం లేదు. ఒకవేళ ధనవంతులని తెలిస్తే జగ్గు తన దొంగల ముఠాతో ఎక్కడ దొంగతనానికి వస్తాడు అని భయంతో ఎవ్వరూ తాము ధనవంతులమని చెప్పుకోవడం లేదు. కానీ మీరు చాలా గొప్పవారు. ఏ భయం లేకుండా నిర్భయంగా మీరంతా ధనవంతులమని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ జగ్గు గురించి మేం కూడా విన్నామండి. కానీ మాలాంటి వారి దగ్గరికి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. అదా జగ్గుకి లేదు. ఒకవేళ అతను మా ఊరిపై కన్ను వేస్తే అతని తల మొండెన్ రెండు వేరు చేస్తాం. మిమ్మల్ని చూస్తుంటే అంతటి శక్తివంతులని తెలుస్తూనే ఉందిలేండి. కానీ ఎందుకైనా మంచిది. మన జాగ్రత్తలో మనం ఉండడం క్షేమం కదా. జగ్గు లాంటి దొంగలకు భయపడితే మా విలువ తగ్గిపోతుంది. అలాంటివాడు మా ఊరి పొలిమేరలకు కూడా రాలేడు. ఒకవేళ ధైర్యం చేసి లోపలికొస్తే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేడు. సరే, మరి మీ ఊరి గొప్పతనాన్ని నాకు చూపించవచ్చుగా? పదండి, చూపిస్తాను అని అందరూ ముందుకు నడుస్తూ ఉండగా జగన్నాథం భుజం మీద కండువా జారి కింద పడుతుంది. కండువాకు మట్టి అంటుకుంటుంది. ఇంతలో అటువైపుగా ఊరూరా తిరిగి బట్టలమ్మే చిన్నరాజు బట్టలమ్ముకుంటూ ఎదురొస్తాడు. సుందరం అతన్ని పిలిచి, రే చిన్రాజు, ఈయన మన ఊరికొచ్చిన అతిథి. ఈయన కండువా కింద పడి మట్టంటుకుంది. మళ్ళీ దాన్ని ఆయన భుజం మీద వేయడం సరికాదు గాని నీ దగ్గరున్న కొత్త కండువా ఆయనకివ్వు. అయ్యయ్యో, కండువా ఉతికితే శుభ్రమైపోతుంది. ఆ మాత్రం దానికి మళ్ళీ వెంటనే కొత్త కండువా ఎందుకు? అయ్యా, సుందరం గారి మాటంటే మాటేనండి. మీకిప్పుడు కొత్త కండువా ఇవ్వకపోతే ఆయన నన్ను ఈ ఊర్లో తిరగనివ్వడు. ఇదిగోండి, తీసుకోండి అని కొత్త కండువా ఇస్తాడు. అందరూ కలిసి ఊరంతా చుట్టి వచ్చేసరికి చీకటి పడుతుంది. చీకటి పడుతుంది. ఇక నేను బయలుదేరుతాను. మరి చీకటి పడిపోయిందండి. ఈ సమయంలో మీరెక్కడికి వెళ్ళగలరు? ఈ రాత్రికి ఇక్కడే ఉండి మా ఆతిథ్యం స్వీకరించండి అని జగన్నాథన్ని అక్కడే ఉండమని ఊరి పెద్దలందరూ అడుగుతారు. జగన్నాథన్ సరే అంటాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఊరంతా అలజడి మొదలవుతుంది. ఏమిటా అని అందరూ కంగారు పడుతూ ఉండగా దొంగలు ఊర్లో చొరబడి అందరి ఇళ్లల్లోని సొత్తుని దోచుకుంటూ ఉంటారు. అడ్డొచ్చిన వారిని కొడుతూ ఎదిరించిన వారిని చంపుతూ భీభత్సం చేస్తూ ఉంటారు.
ఇంతలో సుందరం కత్తి పట్టుకుని యుద్ధం చేయడానికి ముందుకొస్తూ ఉండగా వెనక నుండి జగన్నాథం ఒక దెబ్బ కొడతాడు. సుందరం ముందుకు పడిపోతాడు. సుందరం ఆశ్చర్యపోతూ ఉండగా జగన్నాథం బిగ్గరగా నవ్వుతూ ముందుకొచ్చి, ఏరా, నువ్వంత గొప్ప బలశాలివా? జగ్గుని ఎదిరించగలిగేంత గొప్పవాడివా? ఏది, ఇప్పుడు ఎదిరించు చూద్దాం అని బిగ్గరగా నవ్వుతూ ఉంటాడు. అంటే నువ్వు నువ్వు హా, నేనేరా జగ్గుని అని బిగ్గరగా నవ్వుతూ ఉంటాడు. మీరు మీ గొప్పలకు పోయి మీ దగ్గరున్న విషయాలు మొత్తం నాకు చెప్పేశారు. ఈ రోజుతో మీ ఖజానాలు మొత్తం ఖాళీ చేసిపోతాను. ఏరా, నువ్వు నన్ను ఎదిరించేంతటి గొప్పవాడివా? నన్ను మీ ఊరి పొలిమేరలో కూడా రానివ్వవా? ఇప్పుడు నీ అంతు చూస్తాను అని ఊర్లోని ధనవంతులందర్నీ చితకబాది వారి సొమ్ము మొత్తం కాజేసి జగ్గు తన దొంగల ముఠాతో కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చిన్నరాజు ఒక చాటుగా దాక్కుని ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాడు. కొద్ది రోజుల తర్వాత చిన్నరాజు వెంకటాపురంలో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ ఊర్లో వీరన్న అనే ఒక తెలివైన కుర్రాడున్నాడు. అతను తన ఊరిని దైవంలా భావిస్తాడు. ఊరికెటువంటి ఆపద రాకుండా చూసుకుంటూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక సమాచారం ఆ ఊరి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఊరి ప్రజలందరూ ఆ సమాచారం మీద చర్చించుకుంటూ ఉంటారు. మన ఊరికి ఆ జగ్గు రూపంలో ఆపద ముంచుకొస్తుంది. ఆ జగ్గు మామూలు వాడు కాదు. ఒక్కసారిగా ఊరి మీద పడి దొరికిన వారిని దొరికినట్టుగా చంపేస్తూ ఊరి మొత్తాన్ని ఒకేసారి దోచుకుపోతాడు. ఇప్పుడు వాడి చూపు మన ఊరి మీద పడింది. మన ఊరిని ఎలా కాపాడుకోవాలో మనం ముందుగానే ఆలోచన చేసుకోవాలి అన్నాడు రాజయ్య. దానికి వీరన్న, రానివ్వండి చూసుకుందాం. వాడెంత పోటుగాడో మనము చూద్దాం. వీరన్న, జగ్గుని గెలవాలంటే ఉండాల్సింది కండబలం కాదు, బుద్ధిబలం. ఎందుకంటే నేనతన్ని చాలా దగ్గరగా చూశాను. మనలో ఒక వ్యక్తిగా కలిసిపోయి మన విషయాలు మొత్తం తెలుసుకొని ఒక్కసారిగా దాడి చేస్తాడు. మనం మన ఊరిని రక్షించుకోవడానికి ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మన ఊరికి నలువైపులా రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి. ఎలాగో ఒకవైపు అతిపెద్ద లోతు కలిగిన కాల్వ ప్రవహిస్తుంది, మరోవైపు పంట పొలాలు, రెండు వైపులా రహదారి. దొంగలెప్పుడూ రహదారి గుండా రారు, కాబట్టి వారు రావడానికి సరైన మార్గం మన పంట పొలాల మీదుగా రావాలి. పంట పొలాలకు దగ్గరలో 15 అడుగుల లోతులో భారీ గుంతలు తీసి ఉంచండి. రహదారికి రెండు వైపులా పోలీసు వారి కాపలా ఏర్పాటు చేసుకుందాం. ఒకవేళ వారు మన ఊరిపైకొస్తే ముందు మనం సిద్ధంగా ఉండాలి. వీరన్న చెప్పిన మాటలకు అందరూ సరి అని చెప్పి అదేవిధంగా పంట పొలాలకు దగ్గరలో గుంతలు తీస్తారు. రహదారికి రెండు వైపులా పోలీసు వారి కాపలా ఏర్పాటు చేసుకుంటారు. జగ్గు ఎప్పుడు దాడి చేస్తాడా అని అందరూ జాగ్రత్తగా ఊరిని కాచుకొని చూస్తూ ఉంటారు. ఒకరోజు ఒక వ్యక్తి ఊర్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఎవరండి మీరు? మా ఊర్లో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఎవరి కోసం వచ్చారు? నా పేరు జగన్నాథం. మా ఊరు సిరిపురం. మా ఊరి పేరులో ఉన్న సిరి మా ఊర్లో లేదు. అందుకే మీలాంటి అభివృద్ధి చెందిన వారి ఊళ్లను పరిశీలించి ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని మా ఊర్లో కూడా చేయాలని మీ ఊర్ని పరిశీలించడానికి వచ్చాను. మీరు అనుమతిస్తే మీ ఊర్ని ఒకసారి చుట్టిపోస్తాను. మా ఊరిని మేం చాలా చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. కానీ మా ఊరికి ఏ దిష్టి తగిలిందో తెలియదు గాని ఆ గజదొంగ జగ్గు మా ఊరిని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అందువల్లనే మిమ్మల్ని ఇన్ని రకాలుగా ప్రశ్నించవలసి వచ్చింది. నన్ను మన్నించండి. మీరు మా ఊరి అభివృద్ధిని చూడవచ్చారు. పదండి, మా ఊరు చూపిస్తాను అని ఊర్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిన్నరాజు జగన్నాథాన్ని చూసి భయపడతాడు. జగన్నాథానికి కనపడకుండా పక్కకి దాక్కుని అతను వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వీరన్నకి ఎదురుపడతాడు. చిన్నరాజు, ఏంటి, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? మన రాజయ్య ఒకరిని తీసుకొని ఊర్లోకి వెళ్తున్నాడు. అతనెవరో తెలుసా? అతను సిరిపురం నుంచి వచ్చాడంట. మన ఊరి అభివృద్ధిని పరిశీలించి వారి ఊళ్ళో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మన ఊరు చూడ్డానికి వచ్చాడు. చిన్నరాజు వీరన్నకు విశ్వనాథపురంలో జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అది విన్న వీరన్న, అయితే ఆ జగ్గు జగన్నాథన్ రూపంలో మన ఊర్లో అడుగుపెట్టాడన్నమాట.
అంటే ఈ రాత్రికి మన ఊర్లో అనర్థం జరగబోతోంది. మనందరం ఇప్పట్నుంచే అప్రమత్తంగా ఉండాలి. నువ్వతనికి కనిపించకుండా వెళ్ళిపో. నేనతన్ని అతని అడుగుజాడల్ని పరిశీలిస్తాను అని చిన్నరాజుని పంపించేసి వీరన్న రాజయ్యతో కలిసి జగన్నాథానికి ఊరు మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఈ ఊర్లో ధనవంతులు ఎంతమందున్నారు? రాజయ్య చెప్పబోతుంటే వీరన్న అతన్నాపి, మా ఊర్లో ధనవంతుల కన్నా ధైర్యవంతులు ఎక్కువ మందున్నారు. మా ఊరికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకునేంత ధైర్యం. ఆ జగ్గు మీ ఊరిని దోచుకుంటానని సవాలు విసిరాడంట. మరి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మా ఊరిని దోచుకోవడానికి ఏమున్నాయండి? ఇటుకలతో కట్టిన గోడలు తప్ప. మీ ఊర్లో ధనవంతులు చాలా మంది ఉన్నట్టు అనిపిస్తోంది. మా ఊర్లో ధనవంతులైతే ఉన్నారు గాని వారు పేరుకే ధనవంతులు. వారి ధనమంతా బ్యాంకుల్లో మూలుగుతూ ఉంటుంది. మీ ఊర్లో బ్యాంక్ ఎక్కడుంది? ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి ఒక పాత ఇంట్లో బ్యాంకుని ఏర్పాటు చేశాం. ఎందుకంటే దొంగలెవరైనా వచ్చినా ఆ పాత ఇంట్లో ఏముంటుందిలే అని ఎవ్వరూ వెళ్లరు. అందుకని ముందు జాగ్రత్తగా అటువంటి నిర్ణయం తీసుకున్నాం. అలా నడుచుకుంటూ ఊరంతా తిరిగి ఒక చోటికొస్తారు. చీకటి పడుతోంది. నేనిక బయలుదేరతాను. భలే వారండి, మీరు మా ఊరుకొచ్చిన అతిథులు. చీకటి పడిన తర్వాతే ఎలా వెళ్తారు? ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దురుగాని అని జగన్నాథానికి బస ఏర్పాటు చేసి వెనక్కి తిరగ్గానే, వీరన్నా, నువ్వు ఆ పెద్దాయనకి అన్ని అబద్ధాలు చెప్పావు. ఎందుకనలా చెప్పావు అని అడుగుతాడు రాజయ్య. ముందు జాగ్రత్త కోసం బాబాయ్. వచ్చిందెవరో తెలుసా? జగ్గు. మన ఊరిని దోచుకోవడానికి ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి వచ్చాడు. మరి మన జాగ్రత్తలో మనము ఉండాలిగా. రాజయ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. వీరన్న ముందుగా రచించిన పథకం ప్రకారం అంతా సిద్ధం చేసుకొని ఉంటాడు. ఊరికి రెండు వైపులా పోలీసు వారి కాపలా గట్టిగా ఏర్పాటు చేస్తాడు. ఇక దొంగలు తప్పక పంట పొలాల వైపుగా ఊర్లోకి రావాల్సొస్తుంది. వాళ్ళొస్తూ వస్తూ ముందుగా ఏర్పాటు చేసిన గుంతల్లో పడిపోతారు. రాజయ్య, వీరన్న ఊర్లో కొంతమంది కలిసి దొంగలుగా మారువేషం వేసుకుని ఊర్లో అలజడి సృష్టిస్తారు. అది చూసిన జగన్నాథం జగ్గుగా అవతారం మార్చుకొని ఊరి మీదకొస్తాడు. వెంటనే వీరన్న, రాజయ్య, ఊరి జనం అందరూ కలిసి జగ్గుని బంధించి చెట్టుకు కట్టేస్తారు. తెల్లవారిన తర్వాత, అంతా మోసం. మీరే దొంగలుగా వేషాలేసుకొని నన్ను బంధిస్తారా? నువ్విక్కడికి ఎందుకొచ్చావో మాకంతా తెలుసులే. నీ అనుచరులు ఊరి చివర గుంతల్లో ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్ను, నీ అనుచరులని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడమే మా తదుపరి కర్తవ్యం. ఇంతలో అక్కడికి చిన్నరాజు వస్తాడు. అతన్ని చూసి జగ్గు ఆశ్చర్యపోతాడు. దీనికంతటికీ కారణం చిన్నరాజే అని జగ్గుకి అర్థమవుతుంది. ఇంతలో అక్కడికి పోలీసులొస్తారు. సార్, ఇదిగోండి దొంగల నాయకుడు జగ్గు. ఇతని అనుచరులు ఊరి చివర గుంతల్లో పడున్నారు. ఇతన్ని మళ్లీ బయటికి రాకుండా సరైన శిక్ష విధించండి. పోలీసులు జగ్గుని, అతని అనుచరుల్ని బంధించి తీసుకువెళ్తారు. వీరన్న ధైర్య సాహసాలకి, ముందు చూపుకి ఊరంతా అతన్ని అభినందిస్తారు. ముందుగా విషయం తెలియజేసిన చిన్నరాజుని వీరన్న అభినందిస్తాడు. ఆ రోజు నుంచి జగ్గుపీడ చుట్టుపక్కల ఊర్లకు లేకుండా పోతుంది. కాసింకోట మహారాజు ఆనంద భూపతి, అతని భార్య మహారాణి విశాలాక్షి. వారి రాజ్యంలో సిరి సంపదలకు కొదవేలేదు. మహారాజు పట్టిందల్లా బంగారమే. రాజుగారి రాజ్యంలో పంటలు కూడా పుష్కలంగా పండుతాయి. నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఎటువంటి సమస్యలు లేకుండా మహారాజుగారి పరిపాలన సాఫీగా జరుగుతుంది. కాని ఇందులో మహారాజుగారికి పెద్ద తలనొప్పిగా మారిన విషయం ఏంటంటే, తన భార్య మహారాణి విశాలాక్షి. ఆమెకి విపరీతమైన బద్ధకం. మహారాణిగారి బద్ధకం వలన రాజుగారికి మనశ్శాంతి లేకుండా పోయింది. పెద్దల్ని గౌరవించదు, ఏ పనీ చెయ్యదు. నిత్యం తినడం, పడుకోవడం తప్ప తదుపరి కార్యక్రమం అంటూ ఏవీ ఉండదు. తన బద్ధకాన్ని ఎలా పోగొట్టాలా అని మహారాజు నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు సభ జరుగుతూ ఉండగా వేద పండితులు ఆశీర్వచనం అందించడానికి సభకొస్తారు. మహారాజు ఎదురు వెళ్ళి, గురువులకు, వేద పండితులకు మా నమస్కారాలు తెలియజేయుచున్నాను. మీరు మా సంస్థానానికి విచ్చేసి మమ్ములను ఆనందింపజేసినందుకు మీకు మా కృతజ్ఞతలు. తీర్థయాత్రలు చేయుటకు
మేము మా పీఠాధిపతులందరము బయలుదేరినాము. మార్గమధ్యంలో మిమ్ములను ఆశీర్వదించి వెళ్లేందుకు ఇటుగా వచ్చినాము మహారాజా. ధన్యుడను. మీరు కోరి ఆశీర్వాదం ఇచ్చెదము అంటే కాదనుకుంటామా? ఒక్క క్షణం మా మహారాణి గారిని కూడా ఆశీర్వదించి మమ్ములను ఆనందింపచేయ ప్రార్థన. అటులనే మహారాణి గారిని పిలిపించండి. మహారాజు చెలికత్తను పిలిచి విషయం చెప్పి వెళ్లి మహారాణిగారిని తీసుకురమ్మని పంపిస్తారు. మహారాణిగారు నిద్రిస్తూ ఉంటారు. లేపడానికి ధైర్యం సరిపోక చెలికత్తె తిరిగి మహారాజుగారి దగ్గరకొచ్చి రాజుగారిని పక్కకు పిలిచి, మన్నించండి ప్రభు, మహారాణిగారు నిద్రిస్తున్నారు. ఆమెను నిద్రలేపి తీసుకురండి. మహారాణిగారిని నిద్రలేపితే వారికి విపరీతమైన కోపం వస్తుంది. మమ్మల్ని శిక్షిస్తారు. దయచేసి మమ్మల్ని మన్నించండి ప్రభు. మహారాణిగారి గురించి మహారాజుకి ముందుగానే తెలుసు కనుక తానే స్వయంగా నిద్రలేపేందుకు మహారాణిగారి అంతఃపురానికి వస్తాడు. మహారాణి, మహారాణి అని పిలుస్తాడు. కాని మహారాణిగారు నిద్రలేవరు. మళ్లీ పిలుస్తాడు. అయినా నిద్రలేవదు. చివరికి రాజుగారికి సహనం నశించి కోపంగా గట్టిగా మహారాణి అని అరుస్తాడు. ఆ శబ్దానికి రాణిగారు కళ్ళు తెరిచి రాజుగారిని చూసి, "ఓహ్, ఏమిటి ప్రభు, ఈ సమయంలో అంత గట్టిగా అరుస్తున్నారు?" ఈ సమయంలో అరవకూడదు అనే విషయం తెలిసిన మీకు ఈ సమయంలో నిద్రించకూడదు అనే విషయం ఎందుకు తెలియడం లేదు? మిమ్మల్ని ఎంతసేపటి నుంచి నిద్ర లేపినా లేవడం లేదు. ఇప్పుడు నేను లేచి చేయవలసిన ఘనకార్యాలేవున్నాయి. మీకేం కావాలో మన సేవకుల్ని అడిగి తీసుకోండి. ఓహ్, అంతేగాని నన్నెందుకు నిద్ర లేపుతున్నారు? ఇది సేవకులతో తీసుకునేది కాదు. సభలో వేద పండితులు వేంచేసి ఉన్నారు. మమ్ములను సతీ సమేతంగా ఆశీర్వదించడానికి వారు విచ్చేశారు. త్వరగా నిద్రలేచి సభలోకొస్తే వేద పండితుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుందాం. నాకెటువంటి ఆశీర్వచనాలు అవసరం లేదండి. అవేవో మీరు తీసుకోండి, నేను రాను. అలా అనకూడదు మహారాణి. అటువంటి గురువుల ఆశీర్వచనాల వల్లని మన రాజ్యం సస్యశ్యామలంగా కొనసాగుతోంది. ముందు మీరు నిద్రలేచి బయలుదేరండి. నాకెవరితోనూ పనిలేదు. నాకు కావలసినవన్నీ నాకు అందుబాటులో ఉండగా ఎటువంటి ఆశీర్వచనాలు అవసరం లేదు. అలా అనకూడదు. చెప్పిన మాట విని ఈ ఒక్కసారికి మాతో సభకి రండి. గురువుగారిని గౌరవించండి. ఎంత బ్రతిమిలాడినా కూడా మహారాణిగారు మంచం దిగరు. ఏం చేయాలో తెలియక రాజుగారు తిరిగి సభలోకొస్తారు. గురువుగారితో, గురువర్య, మా శ్రీమతి గారికి అనారోగ్యంగా ఉంది కనుక తమ దర్శనానికి రాలేకపోవచ్చున్నారు. దయచేసి ఆమెను మన్నించి ఇచ్చట నుండి ఆశీర్వదించగలరని నా మనవి. గురువుగారికి రాజుగారి మనోగతం అర్థమైంది. నలుగురిలో ప్రస్తావించడం తగదని, మహారాజా, మీరు పడుతున్న పశ్చాత్తాపాన్ని గమనించాను. రాణిగారికి అనారోగ్యం త్వరలోనే తగ్గనుంది. దానికి తగు చర్యలున్నవి. వాటిని మన మంత్రిగారికి వివరించదను. త్వరలోనే రాణిగారు కోలుకొని మీరు కోరుకున్న విధంగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు అని ఆశీర్వదించి అక్కడ్నుంచి బయలుదేరతారు. వెళ్తూ వెళ్తూ మంత్రిగారిని బయటకు తీసుకువెళ్లి తనతో మాట్లాడి గురువుగారు తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు. మంత్రిగారు తిరిగి సభలోకొచ్చి, మహారాజా, రాణిగారి అనారోగ్యానికి సంబంధించిన కొన్ని సూత్రాలను గురువుగారు మాకు సెలవిచ్చారు. మీకు వాటిని తెలిపెదను. ఆ ప్రకారంగా చేసిన ఎడల రాణిగారు త్వరలోనే బాగుపడుతురు. గురువుగారు చెప్పిన విధముగా మేము అవశ్యం చేసెదము. అటులైనా ముందుగా మేం చేయవలసిన కార్యక్రమమేమి? ముందుగా మీరు వనవిహారానికి బయలుదేరవలెను. తిరిగి వచ్చిన తర్వాత రాణిగారికి అంతా అవగతమవుతుంది. అటులైనా రేపే వనవిహారానికి అంతా సిద్ధం చెయ్యండి. అలాగే ప్రభు. మంత్రిగారు భటులు వనవిహారానికి కావలసిన అన్ని వస్తువులు సమకూరుస్తారు. రాజుగారు వెళ్లి రాణిగారితో, మహారాణి, మనం నేడు వనవిహారానికి బయలుదేరుతున్నాము. తక్షణమే లేచి ప్రయాణానికి సిద్ధమవ్వండి. ఇప్పటికిప్పుడు ఈ ప్రయాణం ఏంటి మహారాజా? అయినా నేను ప్రయాణానికి సిద్ధంగా లేను. నేను రాలేను.
నన్ను మన్నించండి. నిన్న గురువుల ఆశీర్వచనానికి రాలేదు, నేడు వనవిహారానికి రానంటున్నారు. అసలు మాపై మీ గౌరవం ఉన్నదా లేదా? ఉన్నచో తక్షణమే బయలుదేరండి అని రాజుగారు కోపంగా చెప్తారు. రాణిగారు చేసేదేం లేక ఆయనతో కలిసి వనవిహారానికి బయలుదేరతారు. కొంతమంది భటులు రాజుగారు, రాణిగారు, మంత్రిగారు వనవిహారానికి వెళ్తారు. అడవిలోని అందాల్ని చూస్తూ రాజుగారు ఆనందిస్తూ ఉంటారు. రాణిగారు మాత్రం మార్గం మధ్యలో కూడా నిద్రిస్తూ ఉంటారు. ఇంతలో ఏదో అలజడి. అడవిలో ఏవో జంతువులు వీరి మీదకి దాడి చేసినట్టుగా వస్తాయి. దాంతో భట్టులు రాజుగారు, రాణిగారు, మంత్రిగారు విడిపోతారు. రాజుగారు, రాణిగారు ఒకవైపు, భట్టులు, మంత్రిగారు మరొక వైపుకి వెళ్ళిపోతారు. రాణిగారు నిద్రలో నుంచి మేల్కొని, మహారాజా, ఇక్కడ ఏం జరిగింది? మన భట్టులు, సేవకులు ఏరి? మన రథాలు, గుర్రాలు కూడా ఎక్కడా కనిపించటం లేదు. అసలు మీకిక్కడ ఏం జరిగిందో కూడా తెలియడం లేదా? జంతువుల గుంపు మన మీద దాడి చేసింది. మన సైన్యము, మనము విడిపోయాము. అసలిప్పుడు ఎటు వెళ్లాలో దారి తెలియక తికమక్కగా ఉంది. మీకు మరీ ఇంత ముద్దు నిద్రైతే ఎలా? దాడి జరిగినా తెలియనంతగా నిద్రిస్తున్నారా? రాజుగారి మాటలకు రాణిగారు చిన్నబుచ్చుకుంటారు. తనలో తాను ఇలా అనుకుంటారు, నేను మరీ అంతలా నిద్రపోయానా? జంతువుల గుంపు వచ్చి మా మీద దాడి చేసినా కూడా నిద్రలో నుంచి నేను లేవలేదా? నాకు బద్ధకం బాగా పెరిగిపోయింది. అందువల్లే రాజుగారు ఇంతలా కోపడుతున్నారు. అయినా నేనేం చేయగలను? నా బద్ధకాన్ని తగ్గించుకునే విధానం నాకు తెలియడం లేదు. సరే, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. రాజుగారితో రాణిగారు ఇలా అంటారు, ప్రభు, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? కర్తవ్యం లేదు, కాకరకాయ లేదు. ముందు మన సైన్యం ఎటుపోయిందో వెతుకుదాం, పదండి అని రాజుగారు, రాణిగారు అడవిలో తిరుగుతూ ఉంటారు. ఎంత తిరిగినా సైన్యం వారి కంటపడదు. తిరిగి తిరిగి అలసిపోయి ఓ పక్కన కూర్చొనుంటారు. నాకు బాగా ఆకలి వేస్తుంది ప్రభు. ఈ అరణ్యంలో దారి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఆకలేస్తోందా? రాజ్యంలో అన్ని వసతులు అనుకూలంగా ఉండేసరికి మీకు బాధనే తెలియకుండా పోయింది. ఇప్పుడు అరణ్యంలో కష్టపడాలంటే ఇబ్బందిగా ఉంది. మన సైన్యం మనకి దొరికేంత వరకు మనకి కష్టాలు తప్పవు అని మళ్ళీ నడక సాగిస్తారు. ఎంత దూరం తిరిగినా సైన్యం వారి కంటపడదు. తిరిగి 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 అలసిపోయి మళ్ళీ రాణిగారు రాజుగారితో, ప్రభు, నా వల్ల కావడం లేదు. నేను నడవలేను. ఇక్కడే కూర్చుంటాను. మీరు వెళ్ళి మన సైన్యాన్ని వెతకండి. మీకున్న బద్ధకానికి ఇక్కడే కూర్చుంటే నేను సైన్యాన్ని వెతికిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని వెతకాల్సి వస్తుంది. ఇప్పుడైనా బద్ధకాన్ని వదిలి నా వెంట నడవండి. నా వల్ల కావడం లేదు ప్రభు. నా కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. నేనిక్కడే కూర్చుంటాను. అంతలో ఒకవైపు నుంచి పులి గాండ్రించిన చప్పుడు వినిపిస్తుంది. రాణిగారు ఉలిక్కిపడి లేచి, ప్రభు, ఏమిటి అరుపు? అది పులి గాండ్రింపు. ఈ చుట్టుపక్కలెక్కడో పులి దాగుంది. మనం దాని కంటపడ్డామంటే ఈరోజు దానికి ఆహారం కావాల్సింది. చెప్పిన మాట విని ముందిక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి అని రాజుగారు, రాణిగారు మళ్ళీ అక్కడి నుంచి నడక మొదలు పెడతారు. ఎంత దూరం వెళ్ళినా సైన్యం కనపడదు. రాజుగారు అలసిపోయి పక్కన కూర్చుని, నాలో ఓపిక నశించిపోతోంది. మీ బద్ధకానికి మిమ్మల్ని తీసుకొని అడవి దాటడం చాలా కష్టం. మన సైన్యం మనకంటే ఎప్పుడు పడతారో తెలియడం లేదు. మన ప్రాణాలు ఇక్కడే పోయేలా ఉన్నాయి. రాణిగారు రాజుగారి యాతం చూసి పాపం చెలించిపోయి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మంత్రిగారు కనిపిస్తారు. మహారాజా, మహారాణి, అంతా క్షేమమేనా? జంతువుల దాడిలో మన సైన్యం మీరు విడిపోయారు. మీకేమైందో అని ఇప్పటి వరకు కంగారు పడుతూ అడవంతా గాలిస్తున్నాము. మంత్రిగారు, రాజుగారు బాగా అలసిపోయున్నారు. ముందు వారికి ఏదైనా ఆహారం అందించండి. భటులొచ్చి వారికి నీరు, ఆహారం అందిస్తారు. కాస్త సేద తీరిన తర్వాత తిరిగి రాజ్యానికి బయలుదేరతారు. రాజ్యానికి వచ్చిన తర్వాత రాణిగారిలోని బద్ధకం పూర్తిగా నశిస్తుంది. దానికి కారణం అడవిలో రాజుగారు పడ్డ కష్టాన్ని కళ్ళారా చూడటమే. తన భర్త కష్టాన్ని చూసి రాణిగారిలో మార్పు సంభవించింది. కొద్ది రోజుల తర్వాత రాజుగారు, మంత్రిగారు
ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మంత్రిగారు, మీరిచ్చిన సలహా వల్లే మహారాణి గారి బద్ధకాన్ని తొలగించగలిగాం. ఈ రోజున రాణిగారు చాలా ఉత్సాహంగా రాజ్యంలో తిరుగుతున్నారు అంటే దానికి కారణం మీ ఉపాయమే. మహారాజా, ఇది ఆనాడు మన గురువులు నాకు సెలవిచ్చిన ఉపాయం. నేను మీకు అదే విన్నవించాను. కానీ రాణిగారి బద్ధకాన్ని తొలగించడానికి అరణ్యంలో మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. కష్టే ఫలి అన్నారు. కాని నా కష్టం వల్ల రాణిగారికి ఫలితం దక్కింది. తన బద్ధకం పోగొట్టుకుని అందరితో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు. పెద్దల్ని గౌరవిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సమస్యకి ఏదో మూలన ఒక పరిష్కారం ఉంటుంది ప్రభు. దాన్ని గుర్తించి ప్రయోగించినాడే ఆ సమస్య తీరుతుంది. మనం ఇన్నాళ్లుగా రాణిగారి బద్ధకం తొలగించడానికి నానా ప్రయత్నాలు చేశాం. చివరికి గురువుగారిచ్చిన సలహా వలన ఈ రోజున అందరం సంతోషంగా ఉన్నాం. అవునవును, అసలు ఆ రోజు గురువుగారు మన వద్దకు ఈ సలహా చెప్పేందుకే వచ్చినట్టుగా ఉన్నారు. గురువుగారి వలన ఈనాడు మన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు.